ఇక వరంగల్కి సంబంధించినటువంటి పోల్ చూద్దాము. వరంగల్లో ఎవరు గెలుస్తారనేటువంటిది ఇస్తే వరంగల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో మనం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చూద్దాము. 15,000 ఓట్లు వరంగల్లో వచ్చినాయి. 15,000 ఓట్లు వచ్చినాయి వరంగల్కి సంబంధించిన దాంట్లో 15,000 ఓట్లు వచ్చినాయి. ఈ 15,000లో కాంగ్రెస్కు 33% ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా బీఆర్ఎస్కు 9% ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 59% ఓట్లు వచ్చినాయి. మొన్న వరంగల్కి సంబంధించినటువంటి ఎంపీ స్థానాల్లో కూడా కాంగ్రెసే క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ గెలిచిన దాంట్లో అంతా కాంగ్రెసే ఉన్నది, ఇంకొక పార్టీ గెలవలేదు. కాబట్టి 2019 ఎన్నికల్లో కూడా బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు చాలా తక్కువ ఉన్నది. అదేవిధంగా దయాకర్ ఎంపీగా గెలిచారు. అక్కడ అంతకుముందు కడియం శ్రీహరి గెలిచి ఓడిపోయినటువంటిది 2014లో ఒకటి, తర్వాత జరిగినటువంటి 2015, 16 దాదాపుగా ఉప ఎన్నికల్లో వచ్చింది. ఎందుకంటే అప్పుడు రాయజన్ తీసి కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రి చేశారు. 2019లో మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలిచింది. 3 సార్లు బీఆర్ఎస్ఏ గెలిచింది. సిట్టింగ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితి 9% ఓట్లు మాత్రమే వచ్చినాయి. కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో మంచి మెజారిటీ వచ్చింది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మెజారిటీ ఓవరాల్గా వరంగల్కి సంబంధించిన దాంట్లో పూర్తిగా కాంగ్రెసే క్లీన్ స్వీప్ చేసింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది, బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది. కానీ మనకు సంబంధించి ఈ 15,000 మంది ఓట్లు వేసిన దాంట్లో మాత్రం బీజేపీ 59%, కాంగ్రెస్ 33%, బీఆర్ఎస్ 9%తో 3వ స్థానంలో ఉంది. బీజేపీ 1వ స్థానంలో, కాంగ్రెస్ 2వ స్థానంలో, ఇది 3వ స్థానంలో ఉంది. కానీ కాంగ్రెస్కు 33% ఓట్లు వచ్చినాయి. అభ్యర్థుల మార్పు, బీజేపీ నుంచి అభ్యర్థుల ఎంపిక వచ్చిన తర్వాత ఈ ఓటింగ్ ఎట్లా ఉంటుందో అప్పుడు వచ్చినటువంటి ఓటింగ్లో చూద్దాం. ఇప్పటికైతే వరంగల్లో కూడా బీజేపీ 1వ స్థానంలో ఉంది, కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది, బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. ఇది వరంగల్ ఎంపీకి సంబంధించినటువంటి పోలింగ్.